హలో ఎవ్రీవన్. కొంతమందికి డో గిట్ బ్యాష్ అనేది ఎలా ఇన్‌స్టాల్ చేయాలో తెలియకపోవచ్చు. దాన్ని ఇప్పుడు ఎలా ఇన్‌స్టాల్ చేయాలనేది మీకు ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దానికి కోసం డాకర్‌లోకెళ్ళండి. అదే బ్రౌజర్‌లోకెళ్ళండి. డాకర్ గిట్ బ్యాష్ గిట్ బ్యాష్ అని టైప్ చేయండి. మనకి సింపుల్‌గా డౌన్‌లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. డౌన్‌లోడ్ మీద క్లిక్ చేయండి. మీది ఏ ఆపరేటింగ్ సిస్టమ్? మీరు మ్యాక్ ఓఎస్ వాడుతున్నారా? లైనక్స్ వాడుతున్నారా? విండోస్ వాడుతున్నారా? అనేది ఇక్కడ చూసుకొని నేను విండోస్ యూజర్‌ని. జస్ట్ నేను విండోస్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ మోస్ట్ ప్రాబబ్లీ అందరికీ 64 సెటప్పే ఉంటుంది. విండోస్ 64 సెటప్. దాని మీద క్లిక్ చేయండి. స్టాండ్ అలోన్ అప్లికేషన్. ఇక్కడ మనకి ఈఎక్సీ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ 1 ఎందుకు కనిపించిందంటే నేను ప్రీవియస్‌లీ అది డౌన్లోడ్ చేశాను కాబట్టి మీ నాకు ఇది కనిపిస్తుంది. మనం ఏ లొకేషన్‌లో డౌన్లోడ్ అయిందో ఆ లొకేషన్‌లోకి వెళ్దాం. ఇక్కడ నేను సింపుల్‌గా డబుల్ క్లిక్ కొడుతున్నాను. ఈఎక్సీ ఫైల్ మీద డబుల్ క్లిక్ ఎంటర్ చేయండి. ఇలా వస్తుంది. దాని తర్వాత యెస్ అండ్ ఇన్‌స్టాల్. ఆటోమేటిక్‌గా ఇది మనకి ఇన్‌స్టాల్ అవుతుంది. ఇక్కడ మీకు నాది ప్రీవియస్ ఉన్నదాన్ని అన్‌ఇన్‌స్టాల్ చేసి ఈ లేటెస్ట్ వన్‌ని మనకి ఇన్‌స్టాల్ చేస్తుందన్నట్టు. మీకు ఏది లేకపోతే ఏదైతే లేటెస్టో అదే ఇన్‌స్టాల్ అయిపోతుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ కంప్యూటర్ స్పీడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఈ ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ అనేది. ఇది మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇన్‌స్టాల్ అయ్యే పొజిషన్‌కి వచ్చింది. ఇన్‌స్టాల్ అయిపోయింది. నేను లాంచ్ గిట్ బ్యాష్ అని కొట్టి ఫినిష్ కొడుతున్నాను. ఇప్పుడు అది చూడండి లాంచ్ అయిపోయింది ఆటోమేటిక్‌గా. మీకు పద్దాకల అది మీరు సెర్చ్ బార్‌లో సెర్చ్ చేసుకోవడం కుదరకపోతే ఇక్కడ పిన్ కూడా చేసుకోవచ్చు. పిన్ టు టాస్క్ బార్. ఇక్కడే పిన్ అయిపోతుంది. మీరు ఎవ్రీ టైమ్ క్లోజ్ చేసుకున్న ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లోజ్ అయిన ఇక్కడ ఉంటుంది. గిట్ బ్యాష్ మీద డబుల్ క్లిక్ చేస్తే ఇది ఆటోమేటిక్‌గా ఓపెన్ అవుతుంది. ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ చూడండి. ఇది సీడీ డౌన్లోడ్స్ ట్యాబ్. ఈ విధంగా మనం ఇన్‌స్టాల్ చేసుకొని చూసుకోవచ్చు అన్నట్టు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. ఎవరికన్నా అర్థం కాకుంటే ఇది ఇన్‌స్టాల్ చేసిన తర్వాత కూడా పింగ్ చేయండి. మీకు అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ గుడ్ డే.